పద్మ అవార్డు గ్రహీతలను సత్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాసేపట్లో అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, స్థపతి వేలు ఆనందచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు ఖేతావత్ సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాసేపట్లో అవార్డు గ్రహీతలను సత్కరించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మందికి పద్మ అవార్డులు దక్కాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, స్థపతి వేలు ఆనందచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు ఖేతావత్ సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.